ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు రసవత్తరంగా సాగుతున్నాయి. అసలు గౌతమ్ బాధేంటి, బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోయేదెవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నాను సార్ ఫస్ట్ చెప్పండి, పృథ్వీ వర్సెస్ గౌతమ్, అసలు గౌతమ్ బాధేంటి? యాక్చువల్గా ఏంటంటే గౌతమ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒకటి ఏదైనా చేసేయాలని అనుకుంటున్నాడు. మనం చాలాసార్లు 2-3 సార్లు డిస్కస్ చేసుకున్నామా అదే విషయం. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే వచ్చి ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ సో వాళ్ళ గేమ్ ఇన్పుట్స్ అనేది ఇచ్చారు. అవును. సో ఇది తెలుసు ఆల్రెడీ. సో జీతో గొడవలొద్దు అనే ఇన్పుట్ ఇచ్చారన్న విషయం గౌతమ్కి అర్థమైంది. సో వాట్ ఎవర్ ఇప్పుడు నిఖిల్ అక్కడ ఏంటంటే తన వాళ్ళ మదర్ వచ్చి చెప్పంగానే వెళ్ళిపోగానే పృథ్వీతో పంచుకున్నాడు. పృథ్వీ విష్ణుకి, విష్ణు రోహిణి ఇలా చైన్ సిస్టంలో తెలిసిపోద్ది, తెలియకుండా ఉండదు. సో మనోడు ఏంటంటే చాలా మెల్లగా చెప్పాడు. అప్పటికి యష్మిను ప్రేరణ వినొద్దు అన్నట్టుగా మాట్లాడాడు. యష్మితో కూడా జాగ్రత్తగా ఉండని కూడా అన్నాడు. ప్రేరణతో కలవద్దు అని కూడా చెప్పింది వాళ్ళ మదర్ అనేది. అసలు ఇక్కడ ఈ ఇన్పుట్ ఇవ్వడమే మెయిన్ రాంగ్ యాక్చువల్లీ చెప్పుకోవాలంటే మనం. ఎందుకంటే వాళ్ళ గేమ్ వాళ్ళ నాన్న ఇవ్వలే. ఇప్పుడు మనకి ఎలా బయట కనిపిస్తుంది, పోర్ట్రే అవుతుంది అనేది ఇండివిజువల్ ఒపీనియన్స్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు గౌతమ్ని ఒక 30% పీపుల్ లైక్ చేస్తున్నారంటే వాళ్ళ ఒపీనియన్ అది. ఒక 40% నిఖిల్ని చేస్తున్నారంటే వాళ్ళ ఒపీనియన్. ఇంకో 30 నబీల్ని, లేదంటే ఇంకో 40 నబీల్ని, లేదా నబీల్ని ఒక 70% లైక్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ ఒపీనియన్. సో ఏదైనా చూసి ఏ పాయింట్లైనా ట్రిగ్గర్ అయ్యి ఇష్టపడవచ్చు. అప్పుడు నబీల్ చేసిన ఏమైనా కూడా చిన్న చిన్న తప్పులుగానే అనిపిస్తాయి, పెద్దగా అనిపించదు. మీకు అర్థమవుతుంది కదా. ఫ్యాన్ ఒకసారి మనం లైక్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవరినైనా వాళ్ళు ఏదైనా మాట అన్నా కూడా అదన్నా కూడా మనకి చాలా చిన్నగానే అనిపిస్తుంది. ఇప్పుడు పృథ్వీని లైక్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి. సపోజ్ నిన్న పృథ్వీ ఏంటి వాడు అన్నాడు. సో వాడికి ఏంటి ఇంపార్టెన్స్ ఇచ్చేది అన్నట్టు అన్నాడు. అంటే వాడని ఎవరిని అంటున్నావు అంటే నేను అంటా బరాబర్ ఇట్లా వెళ్ళాడు. అది వాళ్ళకి ఫ్యాన్స్కి తప్పనిపించదు. పృథ్వీ అలాగే ఉంటాడు కదా. ఇప్పుడు కొత్తగా ఈయన ప్రూవ్ చేసేది ఏంటి అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. బట్ అక్కడ ఆ సినారియాలో మనకేంటి అంత రూడ్గా వెళ్ళడం, మీదకి వెళ్ళడం ఇదంతా మనకి ప్రాబ్లం కనిపిస్తుంది. ప్రౌడిజం, గోండాయిజం, దాదాగిరి వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి. కానీ సో అట్లా మీదకి వచ్చి ఇక్కడ వరకు వచ్చి నువ్వు వెనక్కి పో, కొంపు కొడుతుంది నోరు అన్నా కూడా అలాగే మాట్లాడు. సో ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ కార్డ్ ని పంపించేయాలని ఒకటి అనుకున్నారు మీరు. సో అదే నా మెయిన్ రీజన్ అన్నట్టు చెప్పాడు. తర్వాత ఇంకో పాయింట్ చెప్పాడు, రోహిణికి ఇద్దామన్న పాయింట్ లో ఇంకోటి చెప్పాడు. కానీ కాదు, ఇదే నా మెయిన్ రీజన్ అనే చెప్పేసరికి కొంచెం అక్కడ అఫండ్ అయ్యారు. ఎవరు ఓజీ క్లాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఫీల్ అయ్యారు. సరే ఓజీ క్లాన్ మొత్తాన్ని కాదు పంపించేయాలనుకున్న వాళ్ళని అనుకోవచ్చు అని గౌతమ్ అన్నాడు అనుకుందాం సపోజ్. అక్కడ నబీల్ రియాక్ట్ అయ్యాడుగా. సో నబీల్ ఏమి కన్నడ బ్యాచ్ గ్రూప్ కాదుగా మనం అనుకోవాలనుకుంటే. ఇప్పుడు కన్నడ బ్యాచ్ అనేసాడు, గ్రూపిజం చూపించాడు, ఆ మాట కాదు వాళ్ళు రియాక్ట్ అయింది. విష్ణు కూడా రియాక్ట్ అయిందిగా, ఎందుకంటే దే ఆర్ ఓజీ క్లాన్ వీళ్ళు రాకముందు. సో వాళ్ళు ఏంటంటే సునామీ లాగా వచ్చేస్తారు 12 మంది మేము ఆపాలి అన్నారు. ఆ పాయింట్ రాంగ్ అక్కడ. సునామీ లాగా వచ్చేస్తారు 12 మంది, వైల్డ్ కార్డ్ ని ఆపాలంటే ఎంతమందిని ఆపుతారు, ఎంతమంది వస్తారు అనేది బిగ్ బాస్ సిస్టమ్. అది మీరు కొంతమందినే ఆపగలుగుతారు. 12 టాస్క్లు గెలిచినా 12 మంది జీరో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండవు. సమ్మోర్ ఒక 5, 7, 8, 9 ఎంతో ఫిక్స్ చేసి పంపించేస్తారు. అది ఎందుకంటే ఒక గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఉంది, దాంట్లో పంపించేయాలి. మీరు ఆపినా ఆపకపోయినా వాళ్ళు వచ్చేదే. కానీ ఇక్కడ ఏంటంటే దానికి దీనికి లింక్ లేదు. గౌతమ్ అనే పాయింట్ ఏంటంటే మేము వచ్చి ఆడుతున్నప్పుడు మీరు డిస్కస్ చేసుకున్నారు పాయింట్ అనే పాయింట్. సో దానికి నబీలు కానీ విష్ణుప్రియ కానీ పృథ్వీ కానీ డిపెండ్ చేసుకున్నారు. మేము అన్నాం కానీ చేయలేదు కదా. వెనక నుంచి యష్మి కూడా అంది ఎవరిని నామినేట్ చేశారో తెలుసుకో, బ్యాక్ వీక్స్ చూసుకోండి. ఇప్పుడు నేను కూడా ప్రేక్షకులకి ఒకటే చెప్తున్నా, ఆడియన్స్కి ఏంటంటే బ్యాక్ వెళ్ళి ప్రీవియస్ వీక్స్ ఎవరు నామినేట్ చేశారో తెలుసుకుంటే అర్థమైపోద్ది. యాక్చువల్గా వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు ఏది రాయల్ క్లాన్ ని మనం నామినేట్ చేయాలి. సో మన ఓజీ క్లాన్ అంతా ఒకటే, జై మహిష్మతి అన్నారు, అన్నీ అన్నారు. సో టాప్ 5 పోయినా మనమే పోవాలా, కప్పు కొట్టినా మనలోనే కొట్టాలని ఫిక్స్ అయ్యారు. ఎప్పుడు రాయల్ క్లాన్ ఓజీ క్లాన్ తీవ్రమైన వార్ లో ఉన్నప్పుడు ఈ డెసిషన్ కి వచ్చారు. బట్ సమ్మోర్ తర్వాత హరితేజ, నైని, పావని వీళ్ళంతా కూడా చక్క మింగిల్ అయిపోతూ గేమ్ ఆడటం వల్ల మొత్తం బీబీ క్లాన్ ఒకటే అని చెప్పిన తర్వాత
అందరూ ఒకటిగానే గేమ్ ఆడుతున్నారు. అవునవును. ఎప్పుడు రెడ్ టీమ్, బ్లూ టీమ్, యెల్లో టీమ్, గ్రీన్ టీమ్ డివైడ్ అయినాయో, డివైడ్ అయిన తర్వాత ఇలాగే గేమ్ ఆడుతున్నారు అందరూ కూడా. సో అంటే ఎవరు ఇండివిజువల్ పర్సెప్షన్ వాట్ ఎవర్, కొంతమంది ఫేవరెటిజం ఉంది, కొంతమంది సపోర్టింగ్ ఉంది. మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా సీత మాట్లాడేటప్పుడు యష్మి నామినేట్ చేసేటప్పుడు యష్మి ఒప్పుకుంది. అవును. సో నేను సమ్మర్ ఎక్కడైనా సపోర్టింగ్ ఉన్నానేమో కానీ బట్ గ్రూప్ గేమ్ మాత్రం ఆడలేదు అంది. అవును. చాలా క్లియర్ గా గ్రూప్ గేమ్ ఆడలేదు అంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక సినారియోలోకి వెళ్తే మన గౌతమ్ ఏమంటున్నాడు, మీరంతా కూడా మమ్మల్ని తరిమేయాలి అని కాదు నామినేట్ చేయాలనుకున్నారు. ఈ పాయింట్ ఎందుకు అన్నాడు అంటే అంతకుముందు జైలుది ఉంది. జైల్లోకి వెళ్ళినప్పుడు పృథ్వీతోనే ఒక వాగ్వాదం జరిగింది. అవును. దమ్ముంటేరా అనే వరకు వెళ్తే గేట్ తీ విష్ణు నేను తేల్చుకుంటే ఇప్పుడే అక్కడే పడాలి పృథ్వీకి గౌతమ్కి. బట్ 2-3 వారాల నుంచి నడుస్తా ఉంది. పెయింట్ బ్రష్ నామినేషన్ అయినప్పుడు కూడా పృథ్వీకి గౌతమ్కి టఫ్ ఫైట్ అయింది ఇద్దరికి నామినేషన్ చేసినప్పుడు పృథ్వీని. సో వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఈ పాయింట్లన్నీ చర్చించుకున్నారు. నువ్వు ఇలాగ అన్నావు, వైల్డ్ కార్డ్ని పంపించేద్దాం అన్నావు, అది రాంగ్ డెసిషన్ అని గౌతమ్ తన పాయింట్ పెట్టాడు. అది రాంగ్ ఎందుకు అవుతుంది, నేను నా ఫ్రెండ్కి సజెషన్ ఇచ్చా, నువ్వు అట్లా ఎట్లా చేసినావు, మన క్లాన్లో ఉన్న వాళ్ళని నువ్వు క్లాన్ ప్రకారం చేసినావా లేదంటే ఇండివిజువల్గా చేసావా అని మాత్రమే అడిగా ఆ రోజు. పృథ్వీ కరెక్ట్గా అడిగారు ఆ రోజు విష్ణుని, నువ్వు క్లాన్ ప్రకారం పోయినావా నీ పర్సనల్గా పోయినావా అన్నాడు. మీనమేషన్ లెక్క పెట్టింది, నేను ఎట్లా నామినేట్ చేశానంటే అదంటే అని అంది. అక్కడ కంప్లీట్గా విష్ణు పర్సనల్గానే వెళ్ళింది. హరితేజ ఫ్రెండ్ చేయాలనిపిలా చేయలా, బట్ వచ్చి పృథ్వీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసరికి నైని పావని చేసింది. నైని పావనిది ఒక పాయింట్ పట్టుకుంది, ఆ పాయింట్లోని నువ్వు అక్కడే ఉన్నావు, ఆ విషయంలో ఇది చేసావు, నువ్వు అది చేసావు అంటే దాని తర్వాత నామినేషన్ ప్రేరణ విష్ణుకి అయినప్పుడు ఆ బజ్జీలు మ్యాటరు, బజ్జీలు తినేసిన మ్యాటరు, దాచేసుకున్న మ్యాటర్ ఇదంతా వచ్చినాయి. అంటే ఈ 4 సినారియోలో ప్రేరణ ఉంది, విష్ణు ఉంది. హరితేజ, నైని పావని, ప్రేరణ, విష్ణు. ఏది విష్ణు నామినేషన్స్ చెప్తున్నా నేను, చీఫ్ గా ఉన్నప్పుడు 5 నామినేషన్స్. ఆ టైంలోని తేజాన్ చేసింది, నైని పావని చేసింది. ఏది రాయల్ క్లాన్ లో. ఓజీ క్లాన్కి వచ్చేసరికి ప్రేరణతో పోయింది, బజ్జీల్ మ్యాటర్ పోయింది. దాని తర్వాత నబిల్ చేసింది. ఏది లాస్ట్ నామినేషన్ ఎవరిని చేయాలో తెలియక చాలాసేపు తటపాటాయించి తడవని నబిల్ అనేసి, ఆ నబిల్ చేయడానికి తప్పు పట్టారు వెళ్ళి. నువ్వు అట్లా ఎట్లా చేస్తావు, పాయింట్ లేకుండా ఎట్లా చేస్తావు, నువ్వు క్లాన్ ప్రకారం వెళ్ళి దేని అది గౌతమ్కి హిట్ అయింది. అప్పుడే అనుకున్నాడు, సో రాయల్ క్లాన్ వాళ్ళని ఇది చేయాలనుకున్నారు, పంపించాలి. ఆ డైలాగ్ నిన్న చెప్పాడు అనమాట. కానీ నాకైతే గౌతమ్ కావాలనే చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు నీ ఆర్గ్యుమెంట్స్ చాలా హైలైట్ అవుతున్నాయి, నీ స్వాగ్ బాగుంది, అందుకే కావాలని మధ్యలో దూరి ఇట్లా చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అంటే కావాలని వాంటెడ్ గా కాదు, తన రీజన్ చెప్పేశాడు, వదిలేశాడు. ఇక్కడ రప్చర్ చేసుకుంది వీళ్ళిద్దరే. పృథ్వీ ఫస్ట్ చేశాడు కానీ అక్కడతో అయిపోయింది, పృథ్వీతో ఎండ్ అయిపోయింది. వాట్ ఎవర్ నబిల్ మాట్లాడుతుంటే ఇంటర్ఫీర్ అయ్యాడు. నేను అంది అది కాదు అని విష్ణు ఏదో మాట్లాడుతుండే, ఏది వైల్డ్ కార్డ్ వాళ్ళని ఆపాలని మాకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడంటే నేను అన్న పాయింట్ అది కాదని ఎక్స్ప్లెనేషన్ చేయడానికి దూరాడు. ఇప్పుడు మనం అనుకున్న 12 మంది వైల్డ్ కార్డ్ని ఆపడం టాస్కే, దాన్ని తప్పు పట్టాడు గౌతమ్. ఆ పాయింట్ అలాగే అర్థమైంది, వాళ్ళు డిఫెన్స్ అలా చేస్తుంటే నీ డిఫెన్స్ తప్పని మధ్యలో దూరాడు. ఇప్పుడు మీరన్న సమ్మర్ వాళ్ళ బ్రదర్ వచ్చిన పాయింట్లో మేబీ ఉండొచ్చు బ్రెయిన్లో, నీ ఆర్గ్యుమెంట్ బాగుంది, నీ స్వాగ్ బాగుంది, వెళ్ళిపో కుమ్మే, అది ఉండొచ్చు బ్రెయిన్లో. కానీ గౌతమ్ ఎలా ఉంటాడు అంటే వాట్ ఎవర్ ఒక పాయింట్ మీద వీళ్ళది రాంగ్ అని బయట ఆడియన్స్ ప్రూవ్ అయ్యారు అంటే దాన్నే లాగుతాడు. ఒక పాయింట్లో నువ్వు రాంగ్ అని తెలిసింది నాకు, ఆడియన్స్ కూడా అదే ఉంది అన్నప్పుడు దాన్నే ట్రిగర్ చేసుకుంటాడు, దాన్నే లాక్కుంటాడు. నామినేషన్స్ ఉందిగా చూద్దాం అని కూడా అన్నాడు మధ్యలో డైలాగ్లో, నామినేషన్లో మాట్లాడుకుందాం అనే డైలాగ్ వచ్చింది. ఇద్దరు టఫ్ ఫైట్ వేసుకున్నారు, పృథ్వీ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా. ఏంటి అంటే అది పక్కకి వెళ్ళిపోయింది, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు గ్రూప్ గేమ్ ఆడట్లేదా చెప్పు ఇప్పుడు అన్నాడు నిఖిల్ వచ్చి మాట్లాడేసరికి. సో ఎందుకు అంటే అంతకు ముందు కూడా గౌతమ్ మాట్లాడుతుంటే పృథ్వీతో అవుతుంటే అంటే వారు జైలు నామినేషన్ అప్పుడు నిఖిల్ వచ్చాడు. సో నేను నీతో మాట్లాడలేదు కదా, నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్ ఆయనకి, నువ్వు డిఫెన్స్ కోసం వస్తున్నావా, నీకెందుకు ప్రాబ్లం అంటే అరే నా పాయింట్ వచ్చింది కదా అక్కడ నేను కూడా ఉన్నా, నేను మాట్లాడతా అంటాడు నిఖిల్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి ఏది ఉన్నా కూడా
సపోర్టింగ్ గా మాట్లాడటమో లేదా ఏదో ఒక విషయంలో వస్తున్నారు, ఉమ్, రావట్లేదు అన్నట్లా. ఉమ్, ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవును. ఉంటుంది కాబట్టి వస్తున్నారు. మొన్న కూడా పెయింట్ వేసి యాక్టివిటీ రూమ్ లో పెయింట్ బ్రష్ వేసి నామినేషన్ ఇష్యూలో కూడా ఉమ్, అక్కడ ఆ తేజ పాయింట్ లో యష్మి ఇన్వాల్వ్ అయింది, ఓకే. ఉమ్, అందుకని యష్మి వచ్చింది. అక్కడ మరి విష్ణు మాట్లాడలేదుగా, మరి అక్కడ ప్రేరణ మాట్లాడలేదుగా. ఉహు, అంటే గ్రూప్ గేమ్ అంటే వీళ్ళు కూడా రావాలి కదా, మరి వెంటనే వచ్చి వాళ్ళ పాయింట్ చెప్పాలి కదా, ఒక ఐడియా ఇచ్చేయాలి కదా. ఉమ్, సో అది లేదు కదా. ఇప్పుడు నువ్వు సేమ్ ఓకే అనుకుందాం, సో గౌతమ్ అన్నట్టు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనుకుందాం, సపోజ్ ఓకే. అనుకుందాం. ఉమ్, ఎందుకంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఆడట్లేదని కవర్ చేస్తున్నారు, అది వేరే విషయం. ఉమ్, సపోర్టింగ్ గేమ్ ఆడుతున్నారు, యష్మి ఒప్పుకుంది కదా. అవును. ఇక నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? ఉమ్, వాళ్ళ నుంచి వాళ్ళ నోట్లోంచి అనిపించాలనేది ఇక్కడ టాస్క్. ఉమ్, సరే ఆడుతున్నారు అనుకుందాం. మరి ఇప్పుడు వేరే విధంగా చూసుకుంటే మనం గౌతమ్ కానీ మన ఆర్గ్యుమెంట్ అప్పుడు కానీ, సో నువ్వు టఫ్ ఫైట్ లాగా వెళ్ళిపోయావుగా, మీదకి వెళ్ళిపోయావుగా. అవును. సో అలాగే పృథ్వీ కూడా వచ్చాడుగా. ఉమ్, సో ఇక్కడ కంప్లీట్గా ఒక రకంగా చూడాలంటే వాడు వీడు అంటాం, కాస్త రెచ్చిపోవడం, అగ్రెషన్కి వెళ్ళిపోవడం పృథ్వీది రాంగ్. అవును. పాయింట్ ప్రకారం ఉంటే పాయింట్ ప్రకారం మాట్లాడాలి. ఉమ్, తనేమంటాడు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, పాయింట్కి ఆన్సర్ చెప్పు ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఓకే సార్. ఇది నవ్వు రావచ్చు మీకు కానీ. ఉమ్, ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తాగుబోతు భర్త ఉంటాడు, ఓకే. ఇంటికి వస్తాడు, ఉమ్, నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేస్తావు చెప్పు అంటాడు. ఆహా, చెప్తుంది ఆ అమ్మాయి, చెప్తూ ఉంటుంది, నేను ఎందుకు చేస్తానంటే పలానా ఉమ్, కూరగాయలు అయిపోయినాయి, ఏదో సంథింగ్ ఏదో తెచ్చుకున్నా. అన్నీ కాదు, ఆగు, నువ్వు నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేస్తావు చెప్పు అంటాడు మళ్ళీ. ఆ, సరే చెప్తున్నా కదండి, వినట్లేదు మీరు, నువ్వు ఫోన్ ఎందుకు చేస్తావు, ఇదే ఉంటది, ఒకటే లూప్ మైకం. ఆ, లూప్ అంటారు దీన్ని. ఉమ్, లూప్ లో ఇదే మాట్లాడుతూ ఉంటాడు. ఉమ్, ఇక వాడు ఏమంటే వాడి కాన్షియస్ ఏమి ఉండదు, చెప్తున్నా వినడు ఏమి. ఉమ్, అట్లా హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో ఒక రేంజ్ కి వెళ్ళిపోతున్నప్పుడు పృథ్వీ అలాగే లూప్ లో ఉమ్, అదే డైలాగ్ అంటాడు. అవును. మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు అవినాష్ దైనా. అప్పుడు అవినాష్ దైనా ఉమ్, ఏదైనా కూడా లూప్ లో నువ్వు ఆన్సర్ చెప్పు, ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఆ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు వినడు, ఆన్సరే చెప్తున్నాడు అక్కడ, ఉమ్, కానీ వినడు. ఉమ్, నువ్వు ఆన్సర్ అది కాకుండా నువ్వు ఏదో చెప్తావు, నువ్వు ఆన్సర్ చెప్పు ఫస్ట్ అంటే. అవును. అంటే హీట్కి వెళ్ళిపోయినప్పుడు అలా ఉంటుంది అనమాట. ఉమ్, సో అలాగా ఆ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. ఇక్కడ గౌతమ్ బాధ ఏంటంటే, మనం మాట్లాడుకునేది ఫైనల్ కన్క్లూజన్, ఉమ్, వాట్ ఎవర్ వీళ్ళు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి వీళ్ళంతా కూడా ఉమ్, గ్రూప్ గానే గేమ్ ఆడారు, ఉమ్, గ్రూప్ గానే ఇక్కడ వరకు వచ్చారు, సపోర్టింగ్ గేమ్ మాత్రమే ఆడారు, ఎవరు కూడా ఇండివిజువల్ గేమ్ ఆడలేదు అని ప్రూవ్ చేయడానికి నిన్న ఆ గొడవ అనేది చేశాడు. అవును. వాట్ ఎవర్ ఉమ్, మీరు అన్నట్టు వాళ్ళ బ్రదర్ ఇన్పుట్స్ పనిచేసి ఉండొచ్చు, ఉమ్, లేదా వీళ్ళ మదర్ గౌతమ్తో గొడవలొద్దని అంది కాబట్టి కావాలని గౌతమ్ గొడవ పెట్టుకున్నట్టు అవ్వచ్చు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేయడం, అది కూడా నామినేషన్ చేసిన పాయింట్లు అయినా అయి ఉండొచ్చు. అందరూ వచ్చి గౌతమ్ కి సపోర్ట్ చేసినట్టే మాట్లాడారు. ఈవెన్ నైనిక ఎవరైనా ఎవరైనా కూడా అలా పాయింట్ సపోర్టింగ్ గా తనకి బలం పెరిగింది అనుకోవచ్చు, వాట్ ఎవర్. సో గౌతమ్ అయితే ట్రిగ్గర్ అయ్యాడు, చేసుకున్నాడు. వాంటెడ్ గానే చేశాడా అనేది చెప్పలేం కానీ, బట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ వెళ్ళేటప్పుడు కొన్ని సార్లు కొన్ని డైలాగులు అన్నీ కూడా, అంటే హీ విల్ ప్రిపేర్ స్క్రిప్ట్ ఫస్ట్. నీతో ఆర్గ్యుమెంట్ చేస్తే నువ్వు ఏ పాయింట్లు చెప్తావు, నేను ఏ పాయింట్లు చెప్పాలి, మళ్ళీ నువ్వేం మాట్లాడతావు, నేనేం మాట్లాడతాను, విత్ కాన్షియస్ లో ఉంటాడు. అంత హీటెడ్ వెళ్ళినా విత్ కాన్షియస్ లో బ్రెయిన్ లో అదే స్క్రిప్ట్ ఉంటుంది, అదే డంప్ చేస్తాడు. అదే సీజన్ 7 చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఎంతైనా డాక్టర్ కదా. డాక్టర్ కదా, ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇక్కడ స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే సార్.